గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా సంతోషం. మా అబ్బాయి హీరోయిన్ అంత ఆనందంగా ఉంది నాకు. మా అబ్బాయి లాంటి వాడే. ఎందుకంటే శివాజీరాజే చెప్పినట్టు నాకు సినిమా పరిశ్రమలో ఆత్మబంధువులు బాగా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఫస్ట్ లిస్ట్లో వీడే ఉన్నాడు. ఎందుకంటే ఏం చెప్పలేదు, అన్నయ్య నువ్వు రావాలి రేపు ఎన్నింటికైనా లేవను వచ్చేసా అంతే. ఇంకా డిస్కషన్స్ ఏమి ఉండవు మాకు. ఫస్ట్ టైం సరే అవన్నీ చెప్పాడు కదా వాడు అక్కడ. అప్పటికి నేనేమిటంటే నేను రాళ్లపల్లి గారి దగ్గర శిష్యుడిగా నేను నాదొక ట్రాక్ నడుస్తూ ఉండేది. మా గురువుగారు ఎంత గొప్ప వీడు చెప్పిన అంటే మా సాంగత్యం ఎలా గొప్ప అంటే, నేను నిరుద్యోగిని, రాళ్లపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను డబ్బులు వెళ్ళడానికి మొహమాట పడతానని తను షూటింగ్ పెడుతూ నా ప్యాంటు జేబులో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు మా గురువు గారు. ఎప్పుడైనా పొరపాటు చూసుకుంటే 100 ఉండేది. 100 అంటే గుండె ఆగిపోయేది. ఇప్పుడు ఒక 10,000 అంత 40 ఏళ్ల క్రితం సంగతి. ఆయన ఇచ్చిన 100లో నేను 10 రూపాయలు ఇచ్చానేమో అంతే, నాకు తెలియదు. బట్ వీళ్ళందరితోటి అంత ఎందుకంటే నేను లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడిని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. వీళ్ళంతా నా స్టూడెంట్స్, ఆల్ దీస్ పీపుల్. అలా మా జర్నీ జరిగింది. తర్వాత మా జీవితంలో ఫస్ట్ టైం విదేశాలు వెళ్ళడం అనేది నేను శివాజీరాజానే మొదలెట్టాం. ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు ఫ్రెండ్స్. వీడికి విదేశాలు వెళ్ళడం చాలా ఇష్టం. నాకు తెలిసి ఇప్పుడు వీడు వెళ్ళడానికి ఏ దేశం లేదు, అన్నీ అయిపోయి ఇండియాలోనే తిరగాల్సిందనమాట. సరే ఇదంతా పర్సనల్ ఇష్టం వాడంటే. సినిమాలో ఈ గ్లిమ్స్ చూశాను. ఒక హీరోకి కావాల్సినంత కసి ఇతరుల హీరోలో కనపడింది. చాలా బాగుంటుంది. ఒక జోక్ ఉంది మనకి ఇంటర్నేషనల్గా, ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ మ్యాథమెటిక్స్ ఇస్ 0 అని సరదాగా అంటారు. దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో 0 కనిపెట్టింది భారతీయుడే, ఆర్యభట్. 0ని సంస్కృతంలో శూన్యం అంటారు, 0నే పూర్ణం కూడా అంటారు. అంటే ఎంత ఎఫెక్టివ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా విశేషతే అని వేదవాక్యం అన్నమాట. సున్నాలోంచి సున్నా తీసినా సున్నాయే మిగులుతుంది. అంటే కంటెంట్ కనుక నువ్వు ఉంటే శూన్యంలోంచి పూర్ణం దాకా ప్రయాణం చేస్తావు అన్నది ఈ కంటెంట్ ఆఫ్ ద మూవీ. సో దట్స్ హౌ ద వండర్. నాకు 0 అనగానే ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్, అయ్యో 0 అని పెట్టుకోరు ఎవరు అన్న. బట్ 0 వెనకాల ఉండే కథ ఇదే. 0ని నాకు తమాషాగా ఈ పోస్టర్ కుర్రాడు కప్పుకున్న జెండా మీద అశోక చక్రంలో ఉంది 0 చూడండి. సో హౌ యూ లుక్ ఎట్ థింగ్స్. అంత అద్భుతంగా ప్రొడ్యూసర్ల గురించి బాగా మాట్లాడారు. బాగా అంటే చాలా ఆత్మీయంగా మాట్లాడారు. అలాంటి ప్రొడ్యూసర్లు మనకి చాలా అవసరం. పూర్వం అలా ఉండేవాళ్ళు మాకు ఇండస్ట్రీలో, చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం ప్రొడ్యూసర్స్. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి కోదండరామిరెడ్డి గారు అన్నం తిని ఇలా వాటర్ కోసం చూస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న ఇది 25 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడే బిస్లరీ కొత్తగా వచ్చింది. ఆ పక్కనున్న బాయ్ టపామని బిస్లరీ విప్పేసి చేతికి వస్తే చేయి కడుక్కున్నాడు. చేయి కడుక్కున్న తర్వాత రియలైజ్ అయ్యాడు డైరెక్టర్, అదేంటరా ఇది నీళ్ళు పోసేసావు, ఇది చాలా కాస్ట్లీ అన్నట్టు. ప్రొడ్యూసర్ చూస్తున్నాడు. ప్రొడ్యూసర్ ఈ బాయ్ని పక్కకి పిలిచాడు. అందరూ అనుకున్నారు ఏంటి వేళాకోళంగా ఉందా, ఇది చేయగడుకున్న నీళ్ళ, దాంతో చేయగడుకుంటారు ఎవడన్నా అని లంపగా కొడతాడేమో అనుకున్నా. ఆ ప్రొడ్యూసరు 100 రూపాయలు తీసరే, నా కంపెనీ పరువు కాపాడేవరా, మా డైరెక్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. సో దట్ వాజ్ ద స్టేజ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండి. ఆశ్చర్యపోయే స్థాయిలో ఉండేవాళ్ళు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నారి స్నేహానికి నేను వెళ్ళినప్పుడు, అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది. అంటే కొంచెం లెంగ్త్గా చెప్తాను, నేను ఒక్కనే కదా, తర్వాత ఎవరూ లేరు. నెల్లూరులో షూటింగ్ అయితే అందరినీ ట్రైన్లోనో వాటిలో పంపారు. నాకు ప్రత్యేకంగా కారు పంపాడు ప్రొడ్యూసర్.
శ్రీనాథ్ ప్రొడక్షన్స్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం. రంగారావు గారు ఆయన దుబాయ్లో ఉండేవారు. ఆయన కారు పంపటి కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరిని రమ్మనండి. మేము వెళ్ళాం, మాకు రూమ్ ఇచ్చారు. అయిపోయిందా, ఇంకా మా కొత్త అసలు ఏదో అత్తారింటికి వెళ్తే అలా చూసుకుంటారు, అలా చూసుకుని పొద్దున్న 5:30కి వాడు తలుపు కొట్టాడు. చూస్తే రాక్షసుడిలో ఉన్నాడు వాడు. ఏంటయ్యా మాలిష్ చేయమన్నారు సార్. ఎవరికన్నా? అదే మీకే అందేనా? సరే కానీ చెయ్యను శుభ్రంగా కొబ్బరి. అంటే చూడండి, ఒక ప్రొడ్యూసర్కి అంత అవసరం ఏముంది? అంతంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా పట్టించుకునే ఒక స్థాయి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మీయంగా ఒక బాపు రమణ చిత్రకల్పన వాళ్ళ సినిమా షూటింగ్ పక్కన జరుగుతున్న వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చేవాళ్ళు. అంత ఆప్యాయంగా వాళ్ళు పెట్టేవారు. వాళ్ళందరినీ తలుచుకుంటుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఇండస్ట్రీలో మేము ఉన్నాం. సో మళ్ళీ అలాంటి సంస్కారం అంత, ఇప్పుడు డబ్బులు చాలామందికి ఉంటాయి, బట్ ఆ అటాచ్మెంట్, ఆ ప్రొడ్యూసర్, అలాంటి ప్రొడ్యూసర్లు మీరు అవ్వాలి. మీకు ఖచ్చితంగా అందరు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే ఒక కడుపు నిండా అన్నం తిన్నప్పుడు వాడికి వచ్చే ఆ తృప్తి మీకు వందల వేల రేట్లలో మీకు తిరిగి డబ్బులు రూపంలో వస్తాయి. అది ఒకటి. రెండు, వీడి పట్ల ఉన్న ప్రేమతోటి మీడియా మిత్రులు అందరూ వచ్చి కూర్చున్నారు. ఖచ్చితంగా వీడిని ఎలా ఆదరించారో, నన్ను ఎలా గౌరవించారో వాళ్ళ అబ్బాయిని కూడా అలాగే ఆశీర్వదించండి. నేను వీడికి చెప్పేది ఒకటే, నువ్వు ఎంత పెద్ద హీరో అయినా బాగా ఆలోచనప్పుడు తలంచుకో. వినయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఇంత లెంగ్తీగా, ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఎన్ని సూపర్ హిట్లు కొట్టావు అన్నది కాదు, ఎంత కాలం నీ హీరోయిజం నిలిచింది, ఎన్నేళ్ళు ఉండగలిగావు. ఎందుకంటే ఇవాళ 2 సినిమాలకే నాకు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ది వెరీ రీజన్ ఈజ్ బిహేవియర్ ప్యాటర్న్. పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. చిరంజీవి గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. సో ఐఎమ్ అడ్వైజింగ్ యూ, డోంట్ బీ హీరో అవుట్ సైడ్. సినిమా తెరకు మాత్రమే నువ్వు హీరోవి. మామూలుగా బిహేవియర్ ప్యాటర్న్తో చాలా మంచి పేరు సంపాదించుకో, మీ నాన్నలాగా. ఇక అంతకన్నా చెప్పేది, ఈ కుర్రాడు ఇప్పుడే వచ్చి చెప్పాడు, సార్ నేను మీతో పలానా సొంత ఊరు సినిమాలో అసోసియేట్గా పనిచేసే లక్ష్యం. నిజంగా నాకు గుర్తులేదు. ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అలా అసోసియేట్ డైరెక్టర్ అవ్వడం వాళ్ళు చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఒక ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఒక కాస్ట్యూమర్ డైరెక్టర్ అయిపోవచ్చు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ అవ్వట్లేదు ఈ రోజుల్లో. అలా ఎంత కష్టపడితే ఒక సినిమా రావాలి, ఎంత కష్టపడితే దాన్ని సినిమాగా తీయాలి, ఎంత కష్టపడితే దాన్ని సక్సెస్ చేయాలి, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మొత్తం ఇతని జీవితం ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడింది. ప్రొడ్యూసర్లు 1,00,000 తీసుకుంటారు, ఇంకోటి హీరోకి చాలా సినిమాలు, ఇది లైఫ్ అండ్ డెత్ ఫర్ హిమ్. సో ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ చూస్తే, ఈ షాట్లు చూస్తే చాలా కష్టపడ్డాడు, ఎమోషనల్గా తీసినాడు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో ఆ పిల్లాడిని, ఆ కుర్రాడిని, నేను లక్ష్మణాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఖచ్చితంగానైనా ఇదే కమిట్మెంట్ తోటి ముందుకెళ్తూ ఉండు అంతే. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ కీర్తి ప్రతిష్ట ఉన్నవాడు కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎమోషన్ చాలా చక్కగా పండిస్తాడు. మరొక చివరిగా మంజూష చాలా బ్యాలెన్స్డ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మై బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్. నా మీడియా మిత్రులకి, వీళ్ళంతా నాకు మన ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి, ప్రభు నడవడు ఒరే అంటే కోపం వస్తుంటుంది, నేను జర్నలిస్ట్ని అంటుంటాడు, అందుకనే ఒరే అని అందరూ వెళ్ళావా అంటుంటాను. అంత ఆత్మీయత పెంచుకున్న ఈ 40 ఏళ్ళలో మా జర్నలిస్టులతో. సో తప్పకుండా ఈ సినిమాని మీరు గట్టిగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్. శివోహం.